సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 15 నెలల నుంచి ఉంది కదా. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సంవత్సరం నుంచి ఉంది. ఏది బాగుంది సార్? ఈ తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటంటే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా గతంలో తెలంగాణని 10 సంవత్సరాలు ఏకదాటిగా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలు చెప్పి కహానీలు ఎన్నో చెప్పి ప్రజల్ని మభ్యపెట్టింది. ఈలోపు ప్రజలంతా ఇంకా ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, కేంద్రం నుంచి నిధులు తెస్తుంది, లేదా రాష్ట్రంలో మంచి పరిపాలన అందిస్తుంది, ఇంద్రమ్మ గారి ప్రభుత్వాన్ని ఇక్కడ మంచిగా అమలు చేద్దాం, ప్రజలకు ఏదో చేద్దామని చెప్పేసి రకరకాల మాయమాటలు చెప్పి ఎన్నో గ్యారంటీలు అలముక అన్నటువంటి గ్యారంటీలని ఎన్నోటువంటి గ్యారంటీలు చేస్తామని చెప్పేసి ప్రజలకి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ ఓట్లు వేయించుకున్నాక ప్రజల పరిస్థితి, తెలంగాణ ప్రజల పరిస్థితి ఏమైందంటే పొయ్యిలోంచి పెనం మీద పడే పరిస్థితి అయిపోయింది. పెనంలో ఉన్నటువంటి నీళ్లు కాస్త ఒలికి మళ్ళీ పొయ్యిలో పడ్డ పరిస్థితి అయిపోయింది. అటువైపు చూస్తే కేసీఆర్ ప్రభుత్వము టీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు ఏం ఒరగబెట్టింది లేదు. ఇటువైపు చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి అందరూ గెలిచి అక్కడ కేంద్రం నుంచి కూడా రాష్ట్రం నుంచి కూడా ఎలాంటి సహాయ సహకారాలు సామాన్యుడికి అందే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రత్యామ్నాయమైనటువంటి భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తున్నారు, అభిమానిస్తున్నారు. రేపు ఖచ్చితంగా ఎలక్షన్లు రాబోతున్నాయి. ఆ ఎలక్షన్లో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ ప్రతి చోట ఎమ్మెల్యే స్థాయి నుంచి, ఎంపీ స్థాయిల నుంచి, గ్రామ సర్పంచ్ నుంచి, ఎంపీటీసీల నుంచి, జడ్పీల నుంచి ప్రతి చోట కూడా ఫైట్ చేయడమే కాకుండా అన్ని స్థానాలని కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు, ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి 100% అనుకూలంగా ఉన్నారని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఓకే సార్, మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటున్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న హామీల్లో ఫ్రీ బస్ కానీ, ఇప్పుడు జీరో కరెంట్ కానీ, ఇంకోటి రైతు రుణమాఫీ కానీ అండ్ రైతు భరోసా కానీ ఇస్తున్నారు అంట కదా. మరి ఈ అన్ని పథకాలు ఇస్తున్నారు, బీజేపీ ఎలా వస్తుంది అనుకుంటారు? వాళ్ళు వెనకటికి శ్రీరామదాస్ సినిమా మీరందరూ హిందూ హైందవ బంధువులో చూసి ఉండాలి. అక్కడ రాజు అనేవాళ్ళు సామాన్యుడికి ఇంత పెద్ద ఐసుగడ్డ పంపిస్తాడు, ఇది సామాన్యుడికి చేరాలని పంపిస్తాడు. అది మంత్రి చేతికి వచ్చి, రాష్ట్ర మినిస్టర్ చేతికి వచ్చి, నెక్స్ట్ గ్రామ పంచాయతీ లెవెల్ వచ్చి, ఎమ్మెల్యే స్థాయికి వచ్చి, జెడ్పీ స్థాయికి వచ్చేసి అది ఇంత ఐసుగడ్డ కాస్త ఇంతగా మారుతుంది. సేమ్ వెనకటి రోజుల్లో రాజుల నాటి కాలంలో పరిపాలన ఎలా ఉందో ఆ రోజు సామాన్యులు ఎంత ఇబ్బంది పడినరో అదే స్థాయిలో ఇబ్బంది ఈరోజు 2025 సంవత్సరంలో కూడా తెలంగాణ రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ ఆ రోజు రాజులు ఏ విధంగా అయితే రాజ్యానికి పంపించారో ఈరోజు కూడా అలాంటి పరిణామాలే సామాన్యుడికి అందుతున్నాయి. వాళ్ళు చెప్పుకోవడానికే ఈ స్కీములు, ఈ స్కాములు. సామాన్యుడికి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల ఏమీ ఒరిగింది లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎక్కడ అభివృద్ధి కాని పనులు అలాగే నిలబడిపోయినాయి. కొత్తగా గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాటిపోతున్నా కూడా ఇవాళకి కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది. కేంద్ర గవర్నమెంట్ ఒక సామాన్యుడికి 5 కేజీలు 6 కేజీలు ఉచితంగా సన్న బియ్యం కూడా ఇస్తుంటే కనీసం ఒక్క రేషన్ కార్డుకు పంచేటువంటి పరిస్థితిలో వాళ్ళు లేరు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇట్లా చెప్తున్నారు కదా, ఇప్పుడు రేపొద్దున స్థానిక ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉండబోతుందా, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉండబోతుందా, లేకపోతే త్రిముఖ పోటీ ఉండబోతుందా? రేపు ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ, బై ఎలక్షన్లు ఎంపీలో వచ్చినా కానీ, బై ఎలక్షన్లు ఎమ్మెల్యే వచ్చినా కానీ, బై ఎలక్షన్ ఎంపీటీసీ వచ్చినా కానీ, బై ఎలక్షన్ జెడ్పీటీసీ వచ్చినా కానీ, బై ఎలక్షన్లు కాకుండా కామన్ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినా కానీ ఖచ్చితంగా సామాన్య ప్రజల నుంచి సంపన్నుల వరకు, ఉద్యోగుల నుంచి నిరుద్యోగుల కాంచి, ఇవాళ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగస్తులు కానీ చదువు లేనటువంటి వాళ్ళకు కూడా ఇవాళ అర్థమైపోయింది క్లారిటీగా. ఏమర్థమైందంటే సైడ్ డ్రైనేజీలు కేంద్ర గవర్నమెంట్ నడిపిస్తుంది, స్ట్రీట్ లైట్లు కేంద్ర గవర్నమెంట్ నడిపిస్తుంది, చెట్లకు వేసేటువంటి చెట్లని కేంద్ర గవర్నమెంటే పంపిస్తుంది, నెక్స్ట్ చెట్లకు వేసేటువంటి ట్రీ గార్డ్స్, సెక్యూరిటీకి వేసేటువంటి గార్డ్స్ మొక్కలను కూడా కేంద్ర గవర్నమెంటే పంపిస్తుంది, బాత్రూమ్లు కేంద్ర గవర్నమెంటే కట్టిస్తుంది, సామాన్యుడికి ఇచ్చేటువంటి ఇళ్లను కూడా ఇవాళ కేంద్ర గవర్నమెంట్ ఇస్తుంది. పైగా బియ్యం ఒక మనిషికి 5 నుంచి 6 కేజీలు కేంద్ర గవర్నమెంట్ భరిస్తుంది, సబ్సిడీ కింద గ్యాస్ కలెక్షన్లు ఇస్తుంది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమం
ప్రతి ఒక్క కార్యక్రమం కేంద్ర గవర్నమెంట్ కనుసనల్లో మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రధానమంత్రి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ప్రజలకు ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఏ క్షణానైనా సరే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే సంవత్సరాల కాలంలో ఎంపీటీసీ ఎలక్షన్లు బంద్ చేయించారు, గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు బంద్ చేశారు, గ్రామ వార్డు నెంబర్లు బంద్ చేశారు. కేంద్రం నుంచి నిధులు వచ్చాము, రాష్ట్రంలో వచ్చి కూర్చున్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఎలక్షన్లు పెట్టట్లేదు. ఎలక్షన్లు పెట్టకపోతే సర్పంచ్లు ఎలా పరిపాలిస్తారు, వార్డు నెంబర్ ఎలా పరిపాలిస్తారు? కాబట్టి నిరంకుశమైనటువంటి పరిపాలన కనబడకుండా నడుస్తుంది. ఏ క్షణానైనా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ రద్దయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని నేను ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తున్నాను. అయితే గతంలో మీరు 13 డివిజన్ నుంచి కంటెస్ట్ చేశారు కదా, ఈసారి ఏమైనా కంటెస్ట్ చేసే ఛాన్స్ ఉందా? 100% ప్రజల పక్షాన పోటీ చేస్తాం. మా భారతీయ జనతా పార్టీ తరఫున మరోసారి పోటీ చేయబోతున్నాం. గతంలో ఏదైతే ఇక్కడ 13 డివిజన్లో కొత్తపల్లి నీరజ గారు పోటీ చేశారు, నా మిస్సెస్ అయిన కంపసాటి అశ్విని మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ ఖమ్మం జిల్లా చేసింది. ఆవిడ కొద్ది ఓట్లతోటి పరాభవం చెందింది. కాకపోతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఖమ్మం జిల్లా మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు, రాష్ట్ర మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ పార్టీ బలంగా ఉన్నది కాబట్టి వాళ్ళందరి కనుసన్నల్లో ఇక్కడ రాజకీయం నడిచింది. కాబట్టి నా భార్య ఒంటరిగా ఉండి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని పోటీ చేసింది. అతి కొద్ది ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి ఈసారి ప్రజలు ఆమెను పూర్తిగా నమ్మే పరిస్థితి లేరు, ఆమెను విస్మరించారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఒకసారి, టీడీపీ పార్టీ ఒకసారి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయింది. ఏది అధికారంలో ఉంటే అధికారంలో పోతుంది కానీ ప్రజలకు ఏం చేసింది లేదు. కాబట్టి ఆవిడకి ఈసారి ఓటేసేటువంటి వేయడానికి జనం రెడీగా లేరు. ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ఇక్కడ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు, గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రతి చోట బీజేపీ ఎటు చూసినా తెలంగాణ మొత్తం బీజేపీ కాబోతుంది. అందులో మేము ఖచ్చితంగా మా వార్డు నుంచి గెలవబోతున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ డివిజన్లో వచ్చేసరికి ముఖ్య సమస్య ఏంటంటే మీరు గెలిచాక ఏం చేస్తారు ఈ డివిజన్కి? నేను పోటీ చేసినటువంటి ఏరియా శ్రీమంతుల కాలనీ, శ్రీనగర్ కాలనీ. దీని పేరే శ్రీనగర్ కాలనీ. ఈ శ్రీనగర్ కాలనీలో స్వచ్ఛందంగా మున్సిపాలిటీ ట్యాక్సీలు కడతారు, స్వచ్ఛందంగా కరెంటు బిల్లు పే చేస్తారు, స్వచ్ఛందంగా ప్యూసిబుల్గా ఉండేటువంటి ఏరియా. ఇదంతా చదువుకున్న వాళ్ళు, టీచర్లు, రిటైర్మెంట్లు, మంచి ఎంప్లాయీస్ ఉన్నటువంటి ఏరియా. అట్లాంటి మంచి ఏరియాని వాళ్ళు పనికిరాని వాళ్ళు అధికారంలోకి వచ్చాక డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు, వాటర్ సిస్టమ్ మంచిగా లేదు, పవర్ సిస్టమ్ మంచిగా లేదు. చేద్దామంటే అధికారం టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిపోయింది. ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది గెలిచి. అంతకుముందు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఒక మాట చెప్పారు. కాబట్టి అధికారంలో ఉన్నా కూడా ఈ ఏరియాలో మంచి డెవలప్మెంట్ కాలేదు. మేము ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వంలో రాబోతున్నాం. ఇక్కడ ప్రజలు ఏం ఆశించారు, వాళ్ళు ఈ ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటరు పలానా పార్టీ వాళ్ళే చెందుంటే ఎలాంటి డెవలప్మెంట్ కోరుకున్నారు, అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ఖమ్మం జిల్లా నెల్లూరు కోటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము అన్నీ పర్ఫెక్ట్గా చేస్తామని నేను నా ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు మరి మీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? మీకు నిధులు ఏముంది, కామన్గా కంపల్సరీ మా ఏరియా వాళ్ళంతా ట్యాక్సీలు కడుతున్నారు. ఇక్కడ ట్యాక్స్ కడుతున్నారు, ఎల్ఆర్ఎస్ కడుతున్నారు, ప్లాట్ల ట్యాక్సీలు కడుతున్నారు, వాటర్ ట్యాక్స్ కడుతున్నారు, పవర్ ట్యాక్స్లు కడుతున్నారు. ఇవన్నీ రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి ఖచ్చితంగా మేము పోరాటం చేసి తెచ్చుకొచ్చుకుంటాం. నెక్స్ట్ కేంద్రం నుంచి ఏం రావాలో కేంద్ర ప్రభుత్వం అది ఉంటుంది కాబట్టి, మా ఎంపీలు ఉంటారు కాబట్టి, మా మినిస్టర్లు ఉంటారు కాబట్టి వారి గారికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ప్రత్యేక నిధుల్ని తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ అంటే చూపిస్తాం. మేము చూపిస్తమే కాదు, మా యొక్క డివిజన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది తర్వాత ఈ డివిజన్ని 10 మంది డివిజన్లు ఇంకా ఆదర్శంగా తీసుకునేట్టుగా ప్రయత్నం చేసి ప్రజలకి సేవలు అందిస్తాం. మీకు మంత్రుల సహకారం ఉంటుందంటే ఒకవేళ మీరు గెలిస్తే మంత్రుల సహకారం ఏమైనా ఉంటుంది సార్? 100% ఉంటుంది. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కాంగ్రెస్ వాళ్ళే కాదు, కమ్యూనిస్ట్ వాళ్ళే కాదు, బీజేపీ వాళ్ళే కాదు, టీఆర్ఎస్ వాళ్ళే కాదు, ఎవరైనా వాళ్ళు ఆహ్వానిస్తారు. మేము ఎవరి జోలికి పోయడం, మేము పబ్లిక్ సర్వెంట్లు. మా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ప్రజలకు సేవ చేయడం, దేశానికి సేవ చేయడం, రాష్ట్రానికి సేవ చేయడం. అదే మేము కాన్సెప్ట్ పెట్టుకుంటే తప్పితే మా మత రాజకీయాలు చేయం, కుల రాజకీయాలు చేయం, వారసత్వ రాజకీయాలు చేయం. మా లక్ష్యం ఏంటంటే సామాన్య ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు కానీ కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు కానీ పర్ఫెక్ట్గా చేరాలనేది మా కాన్సెప్ట్. అది నా నుంచే కావచ్చు, జిల్లా అధ్యక్షులే కావచ్చు, రాష్ట్ర అధ్యక్షులే కావచ్చు, కేంద్ర పార్టీ అధ్యక్షులే కావచ్చు, కేంద్రాన్ని పరిపాలించే మా ప్రధానమంత్రి గారి యొక్క లక్ష్యం కూడా సామాన్యుడికి ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో అవి చేరాలనేది మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని దిశగా మేము తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించగలిగితే మేము వారికి ఏం సహాయం చేయాలో అది 100% తూచే తప్పకుండా పాటిస్తామని చెప్పేసి మా యొక్క ప్రగాఢ యొక్క నమ్మకాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.